నమస్తే, నేను ప్రియాంకరావు. ఈరోజు ఏపీలో ఒక కీలకమైన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ కూడా రావాలి అని ఎవరో కాదు, గవర్నర్ గారే పిలిపించారు. ఎందుకు ఈ సమావేశం? అమరావతి మీద అయితే దీనికి సంబంధించి బిల్ పాస్ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఆయనతో పాటు గెలిచిన వైసీపీ 10 మంది ఎమ్మెల్యేలు కానీ ఈ సమావేశానికి మరి రాలేనందుకు లోకేష్ గారు ఒక మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన ఆత్మలతో మాట్లాడుతున్నారు, ఏ ఆత్మ చెప్పిందో ఇక్కడికి రావద్దు అని రాలేదు ఈ ముఖ్యమైన సమావేశానికి అని చెప్పేసి. మరి నిజంగా ఆత్మతో మాట్లాడుతున్నారా? మాట్లాడితే ఆ చెప్పిన ఆత్మ ఎవరు? ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక రీల్ బాగా వైరల్ అయింది. ఆయన బొమ్మలతో విగ్రహాలతో కూడా మాట్లాడుతున్నారు అన్నట్టు. ఇప్పుడు లోకేష్ గారు అంటుంది ఏంటంటే ఆయన ఆత్మలతో కూడా మాట్లాడుతున్నారు, ఏదో ఆత్మ చెప్పినట్టుంది. అందుకే ఈరోజు ఈ ముఖ్యమైన సమావేశం అంటే ఏపీ చరిత్రలో అండ్ కేంద్రం చరిత్రలో కూడా, సెంట్రల్ గవర్నమెంట్ చరిత్రలో కూడా ఇది కీలకమైన ఘట్టం. సో ఇలాంటి దానికి అటెండ్ అవ్వలేదు అంటేనే ఎవరో చెప్పుంటారు, ఏదో ఆత్మ అంటున్నారు. ఎవరు ఆత్మ? ఇప్పుడు ఈ ఆత్మలతోటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అనేది లోకేష్ గారు కొత్తగా చెప్పినటువంటి అభిప్రాయం కాదు. గతంలో కూడా ఒక ఐఏఎస్ చెప్పినట్టు పేపర్లో వచ్చింది. ఒక ఐఏఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఎలా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అనే దాని మీద ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ప్రైవేట్ సంభాషణలో. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర చీఫ్ సెక్రటరీ లేదా సెక్రటరీ గాను లేదంటే కోటరీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐఏఎస్కి చెప్పారట, ఏకోజాన్ నాకు 334 అప్పుడు నాకు ఆత్మలు పైనుంచి మాట్లాడుతాయి, వాటితోటి నేను మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఐఏఎస్కి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఎవరు రాశారు? ఆర్కే గారే రాశారు. నాకు తెలిసిన ఆర్కే ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. ఐఏఎస్ ఎవరో పేరు ఆయన మెన్షన్ చేయలేదు, కానీ ఐఏఎస్ తోటి ఇలా అన్నారంట జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాశారు. సరే, ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడతారు, ఆయన పైన ఆత్మలు ఉన్నాయంట వాటితో మాట్లాడతారు, ఇలా ప్రైవేట్ సంభాషణలు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు లోకేష్ గారు దాన్ని గుర్తు చేసి ఉంటారు బహుశా. ఎందుకు గుర్తు చేశారు? అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని, ఒకటే రాజధాని. ఈ రాజధానికి సంబంధించినటువంటి తీర్మానం చేసి పంపించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తే, ఢిల్లీలో రాజ్యసభ అలాగే లోక్సభలో బైఫర్కేషన్ యాక్ట్ విభజన చట్టంలో అమెండ్మెంట్ చేసి రాజముద్ర చేస్తారు అమరావతికి. సో ఇక ఎవరు టచ్ చేయలేరు, ఏ గవర్నమెంట్ వచ్చినా టచ్ చేయలేదు. లేదంటే ఒక గవర్నమెంట్ వస్తే ఒక్కో రకంగా మార్చేటువంటి పరిస్థితులు కనపడ్డాయి అక్కడ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2016 ఆ ప్రాంతంలో అమరావతి రాజధానిని ఫైనల్ చేసేటప్పుడు అమరావతి ప్రాంతాన్ని తాను అంగీకరిస్తున్నాను అని చెప్పి ఒక పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా అప్పట్లో చెప్పాడు. ఏకగ్రీవంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. నిర్ణయించిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనేది బిల్లు తీసుకొచ్చారు. అప్పుడేమో తీర్మానం చేశారు అమరావతి రాజధాని అని చెప్పి. తీర్మానం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. తీరా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. 2019 ఎన్నికల ముందు నేను ఒక ప్రముఖ ఛానల్లో ఉన్నా. అప్పుడు నేను డిబేట్స్ పెట్టాను. డిబేట్స్ పెట్టినప్పుడు, పొలిటికల్ డిస్కషన్స్ పెట్టినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిని మారుస్తారు అని చెప్పి నేను డిబేట్ చేస్తే, ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే షోల్స్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళల్లో కొంతమంది, మేము బాండ్ పేపర్ మీద రాసిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధానిని మార్చరు, తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు ఆయన, ఎందుకు మారుస్తారు, మీరు కావాలని ఈ ఇష్యూని చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి 2019 ఎన్నికలకు ముందు నా మీద రివర్స్ అయినటువంటి లీడర్లు ఉన్నారు, రివర్స్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఉన్నారు, ఫోన్లు కూడా చేసేవాళ్ళు. అన్న ఏంది
ఇట్లా చేస్తున్నావు, నీకు ఎట్ట తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మారుస్తారని నీకు ఎట్ట తెలుసు, నువ్వెందుకు రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నావు అని చెప్పి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పాను, నాకు సోర్స్ ఉంది, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు తెలుసు, అందుకే నేను అడిగాను క్వశ్చను. అది కూడా నేనే నా అభిప్రాయం చెప్పట్లేదు, ఇలా అంట కదా అని చెప్పేసి మీ లీడర్ల చేతనే నేను క్లారిటీ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పాను అప్పుడు. సరే, తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏదైతే అడిగానో, నేను ఏదైతే అనుకున్నానో అదే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి రాజధాని మార్చేసి 3 రాజధానులు అన్నారు. అదేమంటే మేము అమరావతి రాజధాని మార్చలేదు కదా, అక్కడ లెజిస్లేషన్ క్యాపిటల్ ఉంది కదా, అక్కడ లేకపోతే కదా మీరు అనేది ఇప్పుడు అని మళ్ళీ అంటున్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటున్నారు, మేము రాజధాని అమరావతికి వ్యతిరేకంగా కాదు, అసలు మేము ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాము, మేము వ్యతిరేకంగా ఎప్పుడు అన్నాం, మేము ఎప్పుడు ఒకే స్టాండ్ ఉంది మాది, మా స్టాండ్ ఏం మారలేదు అని చెప్పి అంటున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవడంలో తప్పు ఉందని మాట్లాడుతున్నారు ఆయన. అమరావతి గురించి అసలు వీళ్ళు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదంట. అమరావతిని శ్మశానం అనలేదు, అమరావతిని ఎడారి అనలేదు, అమరావతిని కమ్మరావతి అనలేదు, అమరావతిని భ్రమరావతి అనలేదు, అమరావతిలో ఉండేటువంటి వాళ్ళు డాష్ డాష్ అని చెప్పి అనలేదు. ఇవి ఏమి మరి బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మర్చిపోయారేమో, సీనియర్ జర్నలిస్ట్, నాకన్నా ఒక 20 సంవత్సరాలు ఇంకా ఎక్కువ అనుభవం ఉంటుంది జర్నలిజంలో, రాజకీయంలో కూడా అనుభవం ఉంది. ఆయన మాట్లాడాల్సింది ఎవరు, ఆ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడాలి, ఇప్పుడు మాజీలుగా ఉన్నారు కదా, మాజీ మంత్రులు మాట్లాడాలి, వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఏం తీర్మానం చేశారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బిల్లు పెట్టారు, ఆ 3 రాజధానుల బిల్లు ఎందుకు ఉపసంహరించుకున్నాడు, మళ్ళీ 2024 ఎన్నికలకు ముందు హైకోర్టు ముట్టికాయలు వేస్తే ఉపసంహరించుకున్నాడు. బిల్లును ఉపసంహరించుకొని మళ్ళా ఛాలెంజ్ చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎందుకు వేశారు, సుప్రీంకోర్టులో ఉంది కదా కేసు. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ఎవరు, ఆ రోజు మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. అది చెప్పాలంటే ఎక్కడ చెప్పాలి, అసెంబ్లీలో చెప్పాలి. అసెంబ్లీలో చెప్పాలంటే అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి రాకుండా బయట సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారు కదా మాట్లాడాల్సింది. అసలు అమరావతి ఏకైక రాజధాని అనేదానికి మీరు ఒప్పుకుంటున్నారా లేదా ఇప్పటికైనా? మేము అమరావతికి వ్యతిరేకం కాదా అంటున్నారు. నెక్స్ట్ రాబోయే రోజులు ఏమంటారు తెలుసా, ఒకవేళ పవర్లోకి వస్తే ఒకవేళ మేము అమరావతి ఇప్పటికి వ్యతిరేకం కాదు మేము అని అంటారు. వ్యతిరేకం కాదంటే మేము ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ క్యాపిటల్ అని చెప్పి అప్పుడు చెప్పాం కదా మేము. అసలు రాజధాని ఎందుకు అన్నారుగా సార్, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ క్యాపిటల్ అన్నాం కదా, రాజ్యాంగంలోనే రాజధాని గురించి లేదు అని అన్నారు. మేము అన్నాం కదా అని చెప్తారు తర్వాత. అంతే 33 నాడు ఒకవేళ మళ్ళీ అనుకూలంగా ఉంటే వాళ్ళకి పరిస్థితులు, అప్పుడు అవును అమరావతికి వ్యతిరేకం కాదు. అట్ ద సేమ్ టైం మేము చెప్పాం కదా ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ క్యాపిటల్ అని. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాదని చెప్పి మేము చెప్పామా, లేదు జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు కాదని మేము చెప్పామా అని చెప్తారు మళ్ళీ. సో వాళ్ళు ఏ విధంగా అయినా దాన్ని పోర్ట్రేట్ చేస్తాం, గందరగోళం చేసేస్తున్నారు. ఒకనొక మూమెంట్లో బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ లీడరు మన రాజధాని ఇది అని చెప్పి ఒక జర్నలిస్ట్ అడిగితే ప్రెస్ మీట్లో, మన రాజధాని హైదరాబాదు, ఉమ్మడి రాజధాని అని అన్నాడు. ఉమ్మడి రాజధాని హైదరాబాదు అని అన్నాడు. అన్న తర్వాత మరి 3 రాజధానులు అన్నారు కదా అంటే, అవును 3 రాజధానులు, అది 4వ రాజధాని అన్నాడు. మన రాష్ట్రానికి 4 రాజధానులు ఉన్నాయి అని అన్నాడు. దాన్ని సెటైరీగా కొంతమంది సోషల్ మీడియాలో జెరూసలం కూడా ఒక రాజధాని అన్నారు, ఇడుపులపై కూడా ఒక రాజధాని అని, ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. అంటే ఆ తరహాలో రాజధాని గురించి గందరగోళం చేసేసి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు రాజధానికి, అమరావతికి అని చెప్పి అంటారు. ఇప్పుడు సరే అమరావతికి వ్యతిరేకం కాదు, మీరు ఒక రాజధాని, అది కూడా ఏకైక రాజధాని అమరావతి అనే దానికి మీరు వ్యతిరేకమా అనుకూలమా, అమరావతికి వ్యతిరేకం కాదంటారు. అదేమంటే వ్యతిరేకం కాదంటారు, కానీ అమరావతిలో జరిగే పనులకు మేము వ్యతిరేకం అంటారు. అమరావతిలో అవినీతి జరుగుతుంది, అమరావతిలో నాణ్యం లేని పనులు జరుగుతున్నాయి, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అమరావతిలో R5 జోన్ని రద్దు చేశారు, వీటికి వ్యతిరేకం మేము అంటారు. రాష్ట్ర డబ్బు అంతా తీసుకొచ్చేసి అక్కడే పెట్టేస్తున్నారు, అమరావతిలో అక్కడే పెట్టేస్తున్నారు, దానికి వ్యతిరేకం మేము. ఇవన్నీ అమరావతికి వ్యతిరేకం కాదు, వీటన్నిటికీ మేము వ్యతిరేకం అంటారు. అంటే ఏంటి అమరావతి అంటే ఏంటి?
అవే కదా, అన్ని కలిపితేనే అన్ని అమరావతి, కలిగితే అమరావతి కదా. ఆ ప్రాంతం పేరు. అసలు అంటాను. అందుకే బహుశా లోకేష్ గారు అవి చెప్పాల్సినటువంటి వాళ్ళు అసెంబ్లీకి రాలేదు, ఆయనకి ఆత్మ చెప్పు ఉంటుంది, నువ్వు పోవద్దు, పోతే ఇవన్నీ అడుగుతారు, సో కాబట్టి మీరు వెళ్ళొద్దని చెప్పేసి వెళ్ళొద్దని చెప్పి ఆత్మలు చెప్పు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి, అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు అంతే అని చెప్పి ఆయన సెటైర్గా చెప్పారు. లేదంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంటే తీర్మానం అది మళ్ళీ మళ్ళీ అసలు రాదు, తీర్మానం చేయాలన్నా కానీ మళ్ళీ వాళ్ళకి అవకాశం రాదు. అలాంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్మానం చేస్తుంటే మీరు పార్టిసిపేషన్ లేకపోతే రేపు చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వీళ్ళని ఏ విధంగా మెన్షన్ చేస్తారు? ఎవరన్నా చరిత్ర రాసేవాళ్ళు ఉంటే అసలు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, అసలు వీళ్ళు గుర్తుంటారు. అసెంబ్లీ రికార్డులో లేనప్పుడు అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి డిసైడ్ చేసింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ, జనసేన అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మెన్షన్ చేసుకోలేరు. అసలు వాళ్ళు కనీసం అక్కడికి వచ్చి చెప్పాలి కదా, విజువల్స్ కనిపించాలి కదా. అది కూడా కాకుండా మళ్ళీ ఏంటి దానికి ఒక పెద్ద ట్విస్ట్, ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటారు, అసలు మండలిలో పెట్టరు కదా, మండలి ఎందుకు పెట్టరు అని అంటారు. ఇక్కడ కాదు మండలిలో పెట్టాలా, మేము మండలిలో పెట్టాం కదా 3 రాజధానులది అని అంటారు. మండలిలో పెట్టింది ఏంది? బిల్లు. వాళ్ళు పెట్టింది మా మండలిలో పెట్టింది బిల్లు కాస్తే చట్ట రూపంలోకి వస్తుంది. ఇది అట్ట కాదు కదా, ఈ తీర్మానం అమెండ్మెంట్ కోసం, రాజ్యాంగంలో కేంద్రం అమెండ్మెంట్ కోసం తీర్మానం ఇది. సో అక్కడ కేంద్రంలో అమెండ్మెంట్ చేస్తారు, చట్టం. దానికి దీని తేడా ఉంది. బిల్లు పాస్ చేసి బిల్లుని చట్ట రూపంలో తీసుకొస్తారు, అందుకు ఉభయ సభల ఆమోదం కావాలి. ఇక్కడేంటి తీర్మానం ఏముంది? మీరు తీర్మానం అసెంబ్లీలో చేసి పంపించండి అన్నారు, ఒక అభిప్రాయం. దాన్ని చట్టంలోకి తీసుకోవట్లేదు, దీన్ని బేస్ చేసుకుని చట్ట సవరణ అక్కడ చేస్తారు. సో కాబట్టి దాన్ని ఏదో రకంగా టిస్ట్ చేసేసి ఏదో రకంగా చేసేసి గందరగోళం చేయాలని ప్రయత్నం ఏదో చేస్తున్నారు. కానీ అసలు ఏంటి అనేది వాస్తవంగా ఇప్పుడు వాళ్ళ స్టాండ్ 3 రాజధానులు అయితే ఇప్పటికైనా చెప్పొచ్చు. లేదు సార్, వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. లేనందువల్లే ఇప్పుడు ఆత్మలు చెబితే అప్పుడు ఏమన్నా వస్తారేమోనని చెప్పి లోకేష్ గారు అంటున్నారు. అందుకే సెటైరిక్ గా ఆయన ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.